దేవునికి వందనాలు స్తోత్రం కలిగిన కాక కూడి వచ్చిన సర్వవిధులు స్థానిక సంఘ కాపాడి ఈ ఊరిలో పెద్దలు చిన్నలు రాయకలు వచ్చిన దేవుని పిల్లలు దూర ప్రాంతం నుండి ఫేస్బుక్ వాట్సాప్ దేవుని వాక్యం అందరికీ యేసు ప్రభు పేరిట వందనాలు. దేవుడు అందరికీ దీవించిన కాక. మత్తయి సువార్త 1వ అధ్యాయము 16వ వాక్యము చదివి ముందుకు వెళ్తాం. యాకోబు మరియ భర్త అయిన యోసేపును కనెను. ఆమె యందు క్రీస్తు అనబడిన యేసు పుట్టెను. చూడండి, మత్తయి సువార్త 1 నుండి 16 వరకు మీరు చదివితే ఒక విషయం రాయలేదు. ఏంటంటే కన్నును మాత్రం రాశారు. మనకి యేసయ్య దగ్గరికి వచ్చినప్పుడు పుట్టారు అని దేవునికి స్తోత్రం. మనుషులందరూ కన్నారు కానీ దేవుడు మాత్రం అందుకని దేవునికి స్తోత్రం. ఎందుకనగా చెప్పారంటే మనిషిని కన్నున్నట్టుగా కాదు, దేవుడు పుట్టినది. అది తెలియడానికి దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు అనగా మనకు తెలియపరిచాడు. అక్కడ మనం చూడండి, ఇంకా 18 వాక్యం కూడా చూడండి. 18 యేసుక్రీస్తు జననము ఇట్లనగా అంటే యేసయ్య జననం గురించి ఇక్కడ రాయబడింది. అంటే మత్తయి సువార్త 1వ అధ్యాయము 18 నుండి 25 వరకు, లూకా సువార్త 1 నుండి 25 నుండి 35 వరకు యేసయ్య గురించి ఆ జన్మ గురించి అక్కడ రాయబడి ఉంది. ఇక్కడ మీరు చూడండి, యేసయ్య జన్మ గురించి బైబిల్ చెప్తున్నారు. బైబిల్ కొన్ని మందులు పుట్టిన విషయం జన్మించిన విషయం గురించి రాయబడి ఉంటుంది. ఆదాముకి దేవుడు ఎలాగా సృష్టించారు చెప్పచ్చా? మట్టితో, అదొక విధంలో సృష్టి. రెండవదే అవ్వగారికి ఎలాగ సృష్టించారు? ఎముకలతో, అది ఇంకొక విధంలో సృష్టి. అదండి దేవునికి స్తోత్రం. ఇంకా మూడవదే దేవునికి స్తోత్రం. వేరొక విధమునంటే ఇస్సాకు, షిమ్షోన్, సాంసన్, యోహాను గారు ఈ వ్యక్తులు పుట్టినది వేరొక విధములండి. దేవునికి స్తోత్రం కలిగిన. కానీ యేసుక్రీస్తులు వచ్చినప్పుడు ఆయన పుట్టిన విధములైనా ఎలాగండి 18 నుండి యేసుక్రీస్తు జనన విధం ఎట్లనగా ఆయన తల్లి అయిన మరియ యోసేపునకు ప్రదానం చేయబడిన తరువాత వారేకం కాక మునుపు ఆమె పరిశుద్ధాత్మ వలన గర్భవతిగా ఉండెను. ఆమె భర్త అయిన యోసేపు నీతిమంతుడై ఉండి ఆమెను అవమానపరచనల్లక రహస్యముగా ఆమెను విడనాడ ఉద్దేశించెను. అతడు ఈ సంగతులను గురించి ఆలోచించుకొనుచుండగా ఇదిగో ప్రభుత్వము స్వప్నమందు అతనికి ప్రత్యక్షమై, దావీదు కుమారుడైన యోసేపు, నీ భార్య అయిన మరియను చేర్చుకొనుటకు భయపడకుము. ఇక్కడ మీరు చూడండి, యేసయ్య ఆ జన్మ గురించి చెప్పిన మాట ఏమండి? 18 వాక్యములు యేసుక్రీస్తు జనన విధం ఎట్లనగా ఆయన తల్లి అయిన మరియ యోసేపునకు ప్రదానము చేయబడిన తరువాత వివాహం చేయన మునుపు యూదుల మధ్యకి ఒక సిస్టమ్ ఉంది, ప్రదానం చేయడం. దేవునికి స్తోత్రం. ప్రదానం చేసిన తర్వాత 1 సంవత్సరం తర్వాత వారు ఏం చేస్తున్నారు? వివాహం చేసుకున్నారు. మనం చేసినట్టుగా కాదు. మనం ఏంటంటే ఒక అమ్మకి చూసారు, నచ్చింది, అందరితో మాట్లాడింది, 1 సంవత్సరం వరకు అలాగా వెయిట్ చేయను. లేకపోతే 1 నెల, లేకపోతే 3 నెలలకి, లేకపోతే 5 నెలల లోపల ఏమవుతున్నారు? యూదుల వివాహం సిస్టమ్ అది కాదు. వారు ఏం చేస్తున్నారు? ఒక అమ్మకి చూశారు, ప్రదానం చేసి 1 సంవత్సరం తర్వాత ఏం చేసి వివాహం చేసుకున్నారు. అలాగే ఇక్కడ కూడా ఎలాగా అని నేను అనుకున్నది. దేవునికి స్తోత్రం. యోసేపుకి మరియకి ఏం చేశారు? ప్రదానం చేసినప్పుడు ఆడికి చాలా సంతోషం కలిగింది. కానీ సంగతి ఏమంటే ఏంటి జరిగింది? అక్కడ రాయబడింది ఏమంటారు తెలుసా? 18 వాక్యం పూర్తిగా చదవమ్మా. ఆయన తల్లి అయిన మరియ యోసేపునకు ప్రదానము చేయబడిన తరువాత వారేకం కాక మునుపు ఆమె పరిశుద్ధాత్మ వలన గర్భవతిగా ఉండెను. ఆమె భర్త అయిన యోసేపు నీతిమంతుడై ఉండి ఆమెను అవమానపరచనల్లక రహస్యముగా ఆమెను విడనాడ ఉద్దేశించెను. వివాహము జరిగిన మునుపు గర్భవతి అయితే
అయింది కదా. అయితే ఏమో చేయాలి, యూదుల సిస్టమ్ అనుసరించి ఏమంటే ఆ అమ్మాయికి పిలిచి ఊరు మధ్యలో నిలబెట్టి రాళ్ళతో ఏం చేయాలి, కొట్టి చంపబడాలి. దేవునికి స్తోత్రం. కానీ యోసేపు ఏం చేయలేదు, అలాగే చెయ్యలేదు. మన వంటి వలసన అయితే ఏమవుతుందండి, ఇలాంటి భర్తలు అయ్యి ఉంటే అలా చేస్తారు. స్తోత్రం. మనటి మనుషులు అయితే మనం ఏం చేస్తున్నారు, ఊర్లో అందరికి చెప్పేసి అమ్మకి ఏం చేస్తుంది, అవమానపరచడానికి ప్రయత్నం చేసింది. కానీ యోసేపు అలాంటి వాడు కాదు, అతను నీతివంతుడిగా ఉన్నాడు కాబట్టి ఈ అమ్మకి ఏం చేయలేదు, అన్యాయం చేయలేదు. అన్యాయం చేయకుండా ఈ యోసేపు ఏం చేసింది, రహస్యంగా ఏం చేశారు, విడిచిపెట్టడానికి ఎవరికి తెలియదు. ఇది ఎవరికి తెలుసు, ఈయనకి దేవునికి తప్ప ఎవరికి తెలియదు. మరియంకి కూడా ఆ సంగతి తెలియదు. దేవునికి స్తోత్రం. అలాంటి సంగతి వండినప్పుడు ఏమైందండి, దేవునికి స్తోత్రము. అక్కడ రాయబడిన వాక్యములు ఏమండి, 19 వాక్యం చూడండి. ఆమె భర్త అయిన యోసేపు నీతిమంతుడై ఉండి ఆమెను అవమానపరచునల్లక రహస్యముగా ఆమెను విడనాడ ఉద్దేశించెను. అతడు ఈ సంగతులను గురించి ఆలోచించుకొనుచుండగా ఇదిగో ప్రభుత్వతో స్వప్నమందు అతనికి ప్రత్యక్షమై, దావీదు కుమారుడైన యోసేపు, నీ భార్య అయిన మరియను చేర్చుకొనుటకు భయపడకుము. వేరే ఎవరు చెప్తున్నా కానీ యోసేపు ఏం చేయను, వినడు. ఇప్పుడు ఆయన్ని ఇంకా ఆ ఊర్లో ఉన్న సమాజంలో ఉన్న వాడు పెద్దలు వచ్చి చెప్తే యోసేపు ఏం చేయను, వినడు. ఇంకా సంఘ కాపాలి అంటే అక్కడే దేవాలయం ఉంది, ఆ దేవాలయంలో పరిచయం చేసిన అతను కూడా వచ్చి చెప్తే యోసేపు ఏం చేయను. ఈయన విన్నారండి, ఎవరు రావాలి, దేవదూతలు దిగి వచ్చి ఆయన పేరు బట్టి ఏం చేశారు, పిలిచి చెప్పింది. ఏం చెప్పారు, యోసేపు అంటే ఎందుకంటే యోసేపు అని పిలవలేదు, ఆడ నాన్న పేరు కూడా చెప్పేసి పిలిచారు. పిలిచి ఏం చెప్పారు, నీ భార్య అయినా మరియమే ఏం చేశారు, చేర్చుకొనని భయపడకూడదండి. దేవునికి స్తోత్రం. ఆయన భయపడని ఏమంటే గర్భవతిగా ఉండినప్పుడు నీ అమ్మకి తీసుకొని వెళ్ళిపోతే ఊర్లో ఉన్నవాడు ఏం చెప్తావో నీ భయపడి నిరాశపడి కూర్చున్నప్పుడు దేవదూతలు వచ్చి చెప్తున్నారు, నీ భయపడదు. నీ అమ్మకి ఏం చేయాలి, చేర్చుకోవాలి. తర్వాత చెప్పిన మాట వినండి, భయపడకు, స్తోత్రం కలిగినదిగా. ఆయన గర్భం ధరించిన అమ్మ గర్భం ధరించినది పరిశుద్ధాత్మ వలన ఏమైంది, కలిగినది. దేవునికి స్తోత్రం. పరిశుద్ధాత్మ వలన కలిగిన కాబట్టి నీ భయపడకూడదు. అందుకని ఆ మాట విన్నప్పుడు ఆయనకి ఏమొచ్చింది, ధైర్యం వచ్చింది. ఇదే విధం ఇదే ఎవరికి చెప్పారు, యోసేపుకి చెప్పినది కదా. ఇది మరియకి చెప్పినక్కడ మీరు చూడండి, లూకా సువార్త 1 అధ్యాయం దగ్గర 1 అధ్యాయము 35-36 వాక్యం చూడండి. పరిశుద్ధాత్మ నీ మీదకి వచ్చెను, సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకొనును గనుక పుట్టబోవు శిశువు. ఈ ఇద్దరికి దేవదూతలు చెప్పినది ఏదైనా తేడా ఉందా? తొలి చదివిన వాక్యానికి ఇప్పుడు చదివిన వాక్యానికి ఏమైనా తేడా ఉందా? చూడలేదు. యోసేపుకి ఏం చెప్పారు, పరిశుద్ధాత్మ వలన కలిగినది అని మాత్రం చెప్పారు. మరియకి చెప్పినప్పుడు ఎలాగ చెప్పారు, సరిగా చూడలేదు. అది నీ మనసులో ఉన్న తలంపు నేను చెప్తున్నా. లేదా 35 వచనం, యోసేపుకి చెప్పినప్పుడు ఏం చెప్పారు, పరిశుద్ధాత్మ శక్తి వలన. మరియకి చెప్పినప్పుడు ఏం చెప్పారు, ఇద్దరు విషయం 2 మాటలు చెప్పారు. ఒకటి పరిశుద్ధాత్మ శక్తి నీ మీద కూర్చును, అత్యున్నత దేవుని యొక్క శక్తి వచ్చినప్పుడే దేవునికి స్తోత్రం కలిగింది. బైబిల్ చదివినప్పుడు అలాగే చూసుకొని చదవండి. మీరు అలాగే చూసుకొని చదివితే మీకు అర్థం అవుతున్నారు. దేవునికి స్తోత్రం కలిగిన దేవునికి స్తోత్రం. ఇప్పుడు మరియకి చెప్పినది వేరొక విధము, యోసేపుకి చెప్పినది వేరొక విధము. దేవునికి స్తోత్రం కలిగిన. ఇప్పుడు ఏం చెప్పారు, దేవుని పరిశుద్ధాత్మ శక్తి నీ మీదకి ఏమవుతుంది, వచ్చును అని దేవుడు మరియకి చెప్పారు. కానీ యోసేపుకి చెప్పిన అడగ కాదు, పరిశుద్ధాత్మ వలన కలిగినది అని ఆ అమ్మాయికి చెప్పారు. దేవునికి యోసేపుకి చెప్పారు. దేవునికి స్తోత్రం కలిగిన.
మరియ కొంచెం మీరు కొన్ని మాట సరిగా వినండి. దేవుడికి లూకాసు వార్త 1:23 చూడండి. అతడు సేవ చేయి దినములు సంపూర్ణమైనప్పుడు తన ఇంటికి వెళ్ళెను. ఆ దినములైన పిమ్మట అతని భార్య ఎలిజబెత్ గర్భవతి అయి 28 ఆ దూత లోపలికి వచ్చి ఆమెను చూచి దయప్రాప్తురాలా నీకు శుభము. అంటే మరియతో దేవుడు ఆత్మ దేవుడు ఆ దూత మాట్లాడుతున్నారంటే ఎలాగ మాట్లాడారు అంటే మరియకి దయ కాదు, అక్కడ గ్రేస్ అంటే గ్రేస్ అంటే కృప. దేవునికి స్తోత్రం కలిగింది. అప్పుడు చూడండి మరియకి దేవదూతను పిలుస్తున్నాడు, ఆ కృప పొందినవాడా అనేది అమ్మకి పిలుస్తున్నారు. దేవునికి స్తోత్రం. అంటే ఆ కాలంలో చాలా మంది ఎదురు చూసుకొని ఉన్నాం, యేసయ్య జన్మిస్తానని అనేక స్త్రీలు ఏం చేశారు, ఎదురు చూసుకున్నారు, కానీ అందరికి ఏం చేయలేదు, కృప దొరకలేదు. ఎవరికి దొరికింది? మరియకి దొరికింది. అదే విధంగా ఈ ఊర్లో చాలా మంది ఉన్నారండి, చాలా మంది కుటుంబం ఉంది, చాలా మంది వ్యక్తులు ఉంది, వారికి ఎవరికి ఏం దొరకలే, కృప దొరకలేదు. మనకు దొరికితే దేవుడికి ఆ కృప దొరికిన కాబట్టి మనల్ని చర్చికి వస్తున్నారు. ఆ కృప దొరికిన కాబట్టి మనం రక్షణ పొందేది. ఆ కృప దొరికిన కాబట్టి మనము మారు మనసు పొంది బాప్తిసం పొందేది. కృప దొరకలేకపోతే ఏ ఆశీర్వాదం మన తన మీదకి రాదు. దేవునికి స్తోత్రం కలిగింది. ఆ ఊరిలో ఉన్న వాళ్ళకి అందరికంటే మనముకి ఏం దొరికింది? దేవుని కృప. దేవునికి స్తోత్రం కలిగింది. ఒకటి మరియకి ఏం దొరికిందండి? ఆ కృప దొరికింది. రెండవది మరి గురించి చెప్పిన మాట వినండి. 42వ వాక్యం చూడండి. 42 ఒకటి 42 రెండవది స్త్రీలో ఉంది ఏమంటే స్తోత్రం కలిగింది కాక. మనకి చాలా సంతోషం ఉందండి. స్త్రీలోని నీ ఏం చేస్తున్నారు? ఆశీర్వాదం పడిన వాడు. దేవునికి స్తోత్రం. మూడవది చూడండి. 43వ వాక్యం చూడండి. అంటే మూడవది ఏం చెప్తున్నారు? నీ ఎవరండి? ప్రభు తల్లి. 45వ వాక్యం చూడండి. 45 తెలియజేయించిన మాటలు సిద్ధించును గనుక నమ్మిన ఆమె ధన్యురాలైనను. స్తోత్రం కలిగిన కదా. ఇప్పుడు 4వ మరి ఎవరైంది? స్తోత్రం కలిగిన కదా. ఎవరు వచ్చిన కాబట్టి ప్రభు వచ్చారు కాబట్టి. స్తోత్రం. యేసయ్యకి జన్మనిచ్చారు. కడుపు అమ్మ కడుపు యేసయ్య కోసం ఇచ్చిన కాబట్టి ఆమెకి ఏమైంది? దేవునికి స్తోత్రం కలిగిన. రెండవది ఏం చోట ఇచ్చిన కాబట్టి అమ్మకి కృప దొరికింది. రెండు ఆశీర్వాదం దొరికింది. మూడవది ఏమైందండి? ప్రభుకి ఏమైందండి? తల్లి అయింది. స్తోత్రం కలిగిన. 4 ధాన్యాలైంది. దేవునికి స్తోత్రం. ఇది 4 దొరికినప్పుడు మనకి చాలా సంతోషం కలిగింది. దేవునికి స్తోత్రం. ఇంకొక మాట కూడా వినాలి. దేవునికి స్తోత్రం. ఏంటండి అది? లూకాసు వార్త 1వ అధ్యాయము 2వ అధ్యాయము 19 వాక్యం చూడండి. లూకాసు వార్త 2వ అధ్యాయము. అయితే మరియా తన హృదయములో తలపోసుకొనుచు భద్రము చేసుకొనెను. అంతటా ఆ గొర్రెల కాపరులు తమతో చెప్పబడినట్లుగా తాము విన్న వాటిని కన్న వాటినన్నిటిని గూర్చి దేవుని మహిమపరచుచు స్తోత్రము చేయుచు తిరిగి వెళ్ళిరి. ఆ శిశువునకు అక్కడ వేరే ఒక మాట ఉందండి. నా అమ్మ నీ కడుపులో ఏంటండి కట్టము. అదే 24 నుండి సరే 24 నుండి అలా 34 నుండి కింద చదవండి. 2వ అధ్యాయం 34. వారిని దీవించి ఇదిగో అనేక హృదయాలోచనలు బయలుపడినట్లు ఇశ్రాయేలులో అనేకులు పడుటకును తిరిగి లేచుటకును వివాదాస్పదమైన గుర్తుగా ఈయన నియమింపబడి ఉన్నాడు. మరియు ఈ హృదయములోనికి ఖడ్గము దూసుకొని పోవాలి. ఇది మరికి చివరి వచ్చే ప్రమాణ. దేవునికి స్తోత్రం. ఇది ఎవరికి చెప్పారు? షిమియోనే చెప్పారు. అదేండి ఖడ్గం అండి.
నీ హృదయం లోపలికి ఒక ఖడ్గం దూచుకుపోవును. దాని అర్థం హృదయం లోపలికి ఖడ్గం దూచుకొని పోతున్నారని చెప్పడం ఏంటి అది? ఎప్పుడంటే యేసయ్య శిలువ మరణం జరగబోచున్నదో ఆ మరణం గురించి ఎవరు చెప్పారు? సిమియోను చెప్పారు. నీ కొడుకు ఏమవుతున్నారు? నీ ఇంతవరకు పెంచిన కొడుకు యేసయ్య శిలువ మరణించినప్పుడు నీ కడుపులో ఏమవుతున్నారు? ఖడ్గము దూసుకొని పోతున్నారని దేవుడు ముందు అమ్మకి ఏం చేశారు? భయపరిచాడు. దేవుడికి స్తోత్రం. అది అమ్మ ఏం చేశాడు? తన హృదయంలో దాచుకుంది. దాని హృదయంలో దాచుకున్నారు. స్తోత్రం కలిగింది. ఇప్పుడు యేసయ్య పరిచర్య గురించి అన్ని అమ్మకి దేవుడు ఏం చేశారు? ముందుకు బయలుపరిచాడు. యేసయ్య జన్మించడం, యేసయ్య మరణం గురించి అన్ని ఇవన్నీ తెలియపరిచినప్పుడు అమ్మ హృదయంలో అన్ని ఏం చేస్తున్నారు? దాచుకున్నారు. స్తోత్రం కలిగింది కాదు. నేను చెప్పిన మాట ఏమంటే మరియ గురించి నేను 5 విషయాలే చెప్పాను. దేవుడికి స్తోత్రం కలిగింది. ఇంకా మీరు చూడాలి. దేవుడికి స్తోత్రం కలిగిన ఇంకా లూకా సువార్త 1:27 వాక్యం చూడండి. 28 వాక్యం చూడండి. ఆ దూత లోపలికి వచ్చి ఆమెను చూచి దయప్రాప్తురాలా మరి దూత వచ్చి ఏం చేస్తున్నారు? దయప్రాప్తురాలా అని అంటే కృప పొందినవాడా నేను అర్థం ఏంటి? దేవుడికి స్తోత్రం కలిగిన. రెండవదే చెప్పిన మాట మరియతో మాట్లాడుతున్నారు. ఏమంటే 29 వదిలి చూడండి. ఆమె ఈ మాటలు బహుగా తొందరపడి ఈ శుభవచనం ఏమిటో అని ఆలోచించుకొనిచుండగా దూత మరియా భయపడకు. ఈ మాట విన్నప్పుడు ఏమైంది? తొందరపడకపోతే దేవదూతలు వచ్చి ఏం చెప్పారు? భయపడకూడదు. దేవుని మరియా ఈ మాట విన్నప్పుడు ఏం చేశారు? భయపడింది. అప్పుడు దేవదూతలు చెప్పారు నీ భయపడగడ అక్కర్లేదని చెప్పారు. దేవునికి స్తోత్రం. ఇది 30 వాక్యం చూడండి. 30 వాక్యం. అంటే మరి అది భయపడకూడదండి. దేవుడు వాళ్ళని ఏమైంది? కృప పొందేరని దేవుడు చాలా దూర చెప్పుతున్నారు. దేవుడికి స్తోత్రం కలిగిన కాక. ఇది తర్వాత 34 వాక్యం చూడండి. 34 వాక్యం. మరియా అంటే మరియా ఒక ప్రశ్న దేవదూతలకు అడిగేది. నేనేది దేవుడికి స్తోత్రం కలిగింది. దేవగా జరుగుతున్నారంటే భయం వచ్చింది. దేవుడికి స్తోత్రం. అప్పుడు దేవదూత చెప్పాడు పరిశుద్ధాత్మ వలన ఇది జరుగుతుందని తెలియపరిచారు. దేవుడికి స్తోత్రం. అప్పుడు మరి ఏం చెప్తున్నారంటే 34, 35 చూడండి. అందుకు మరియా మరియు నీ బంధువురాలు ఎలిజబెత్ కూడా తన వృద్ధాప్యమందు ఒక కుమారుని గర్భము ధరించినది. గొడ్రాలనబడిన ఆమెకు ఇది 6వ మాసము. దేవుడు చెప్పిన ఏ మాటైనను నిర్ధారకము కాని అర్థని ఆమెతో చెప్పెను. అందుకు మరియా ఇదిగో ప్రభు దాసురాలును నీ మాట చొప్పున నాకు జరుగును గాక. ఆమేన్. హల్లెలూయా. దేవుడే ఏం చెప్పుతున్నారో మాట ఏం చేయాలి? జరగాలి. నా జీవితంలో జరిగిన గాక. దేవునికి స్తోత్రం. ఏంటి మాట? దేవదూతలు వచ్చి చెప్తున్నప్పుడు మాటకి మరి ఏం చేయలేదు. ఎదురికి మాట్లాడితే దేవుడు దేవదూతలు ఎలాగ చెప్పారో అలాగే నా జీవితంలో జరిగిన గాక. దేవునికి స్తోత్రం కలిగిన గాక. దేవుడు సంగపడలేరా? దేవుడు నీతో ఏదైనా మాట్లాడుతున్నప్పుడు నీ ఏం చేయాలి? దేవుడికి అలాగా జరిగిన గాక అలాగే నీ చెప్పాలి. దేవుడికి స్తోత్రం అలాగే చెప్పుకుంటే నీ జీవితం ఆశీర్వాదం. దేవుడికి స్తోత్రం కలిగిన. చాలా మంది ఏం చేస్తున్నారంటే దేవుడు మాటకి ఏం చేయను, లోపడరు. దేవుడు మాటకి ఏం చేయలేదు, లోపడలేదు. దాన్ని బట్టి చాలా మందికి ఏం చేయలేదు, ఆశీర్వాదం పొందలేదు. మరి అది కాదు, దేవుడు మాటకి ఏం చేశారు? లోపడింది. కాబట్టి మరియ జీవితం ఏమైంది? ఆశీర్వాదం పొందింది. అలాగే నీ రాత్రి కూడా నేను ఇక్కడికి వచ్చి ఆ వాక్యం చెప్పడానికి దేవుడు సహాయం చేసిన దేవునికి స్తోత్రం చెప్తున్నాను. చెప్పండి. స్తోత్రం కలిగింది. యేసే గురించి మరియకి ఇంకా చెప్పిన ఒక 7 మాట కూడా ఉందండి. అది కూడా మీరు శ్రద్ధగా వినండి. ఇది ఒక సువార్త 1 అధ్యాయము
21 వాక్యం చూడండి. 21 అధ్యాయము. ప్రజలు జకర్యా కొరకు కనిపెట్టుచుండి ఆలయమునందు అతడు ఆలస్యము చేసినందుకు ఆశ్చర్యపడిరి. అతడు వెలుపలికి వచ్చినప్పుడు వారితో మాట్లాడలేకపోయినందున ఆలయమునందు అతని దర్శనము కలిగినదని వారు గ్రహించిరి. అప్పుడు అతడు వారికి సంజ్ఞానాలు చేయుచు మూగవాడై ఉండెను. అతడు సేవ చేయ దినములు సంపూర్ణమైనప్పుడు తన ఇంటికి వెళ్ళెను. ఆ దినములైన పిమ్మట అతని భార్య ఎలిజబెతు గర్భవతి అయి మనుషులతో నాకుండిన అవమానము తీసివేయుటకు నన్ను కటాక్షించిన దినములలో ప్రభు ఇలాగున చేసననుకొని 5 నెలలు ఇతరుల కంటే ఈ శుభవచనం ఏమిటో అని ఆలోచించుకొనుచుండగా దూత మరియా భయపడకుము, దేవుని వలన నీవు కృప పొందితివి. ఇదిగో నీవు గర్భము ధరించి కుమారుని కని. అంటే దేవుడు దేవదూతడు మొదటి మరియకి చెప్తున్నారు, నీ గర్భం ధరించి ఒక కుమారుని కన్నాను అని దేవుడు చెప్పారు. దేవదూతడు స్తోత్రం. యేసయ్య అది మగవాడ ఆడవాడ అది కరెక్ట్ గా దేవుడు చెప్పింది. ఎవరది? కుమారుడు. ఒకటి. రెండవది ఏం చెప్పారు వినండి, చదవండి. అయితే అంటే యేసు అది అప్పుడు ఏం అవ్వలేదు, శిశువు ఇంకా పుట్టలేదు. పుట్టుల మునుపు దేవుడు ఏం చేశారు? పేరు బయలుపరిచారు. ఆ పేరు కూడా దేవుడు కరెక్ట్ గా బయలుపరిచాడు. ఆ పేరండి యేసు అని చెప్పారు. దేవునికి స్తోత్రం. మూడవది చూడండి, చదవండి. అంటే మూడవదే యేసు గురించి చెప్తున్నారంటే పెద్దవాడు అవుతున్నారని చెప్పారండి. నాలుగవది చెప్పినది ఏమంటే చూడండి, ఆయన పెద్దవాడు అయి కాదు కాదు ఆయన గొప్పవాడని సర్వోన్నతుడు కుమారుడు. ఈ 3 కార్యము యేసయ్య పుట్టినప్పుడు జరిగింది. ఏది? ఒకటి కుమారుడు, 2 పేరు పెట్టారు, 3 సర్వోన్నతుడు కుమారుడు, ఆడు పెద్దవాడు అవుతుంది. ఈ 4 కార్యములు యేసయ్య పుట్టినప్పుడు ఏమైంది? నెరవేరబడి. ఇంకా చూడండి 3 విషయం చదవమ్మా. అది దొరకలేదు. సరే, ఒకటి చదవండి. దావీదు సింహాసనమునకు ఆయనకి ఇచ్చెను. ఆయన యాకోబు వంశస్థులను యుగయుగములు ఏలును. ఆయన రాజ్యము అంతము లేనిదై ఉండును. ఈ 3 కార్యాలు ఇప్పుడు వరకు ఏమవలేదు, నెరవేర్చబడలేదు. ఒకటి ఏది? థ్రోన్ ఆఫ్ డేవిడ్. ఒకటి దావీదు యొక్క సింహాసనం. దావీదు సింహాసనం ఎవరికి దొరకలేదు? యేసుకి దొరకలేదు. అది ఎప్పుడు వస్తుంది అంటే యేసుక్రీస్తు వచ్చి మమ్మల్ని అందరికి తీసుకొని వెళ్ళిపోయిన తర్వాత యేసుకి దొరుకుతుంది ఈ సింహాసనం. రెండవది యాకోబు వంశంతారికి ఏమండి ఏలుతుంటే రాజులుగా ఉన్నారు. దేవునికి స్తోత్రం. అది రాజులుగా కూడా ఈ లోకంలోకి వచ్చాడు యేసయ్య. పుట్టినప్పుడు రాజులుగా అయింది, కానీ ఆయనకి ఏం దొరకలేదు. సింహాసనం ఉంటే పక్కన రాజ్యం ఉంటే సింహాసనం, అది కూడా దొరకలేదు. దేవునికి స్తోత్రం. అప్పుడు యేసయ్య వచ్చి మమ్మల్ని తీసుకొని వెళ్ళిపోయిన తర్వాత రాజ్యం దొరుకుతుంది, సింహాసనం దొరుకుతుంది. ఆయన రాజ్యం ఏమండి? యుగయుగముగా. దేవునికి స్తోత్రం కలిగింది. ఆయన రాజ్యములకి యుగయుగమవుతుంది రాజ్యం గురించి. అదే మనం చెప్పినప్పుడు స్తోత్రం. దేవునికి స్తోత్రం. 1000 పరిపాలన తర్వాత ఈ లోకం మొత్తం దేవుడు ఏం చేస్తున్నారు? పరిపాలన. దేవునికి స్తోత్రం కలిగింది. ఇప్పుడు 4 దేవుడు చెప్పిన దేవదూతలు చెప్పిన 4 కార్యం దేవుడు జన్మించినప్పుడు నెరవేరింది. 3 కార్యములు యేసయ్య రెండవదే రాకడ సమయంలో అది జరగబోవడానికి సిద్ధంగా ఉన్నారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మత్తయి సువార్తలకి మీరు తిరిగి రండి. మత్తయి సువార్తలకి 1 అధ్యాయంలోకి తిరిగి రండి. 1 అధ్యాయము
21 నుండి కిందకి చదవండి. ఆమె యొక్క కుమారుని కనును తన ప్రజలను వారి పాపముల నుండి ఆయన రక్షించును గనుక ఆయనకు యేసు అని పేరు పెట్టుదువలెను. యేసు అనే పేరు పెట్టింది. ఎందుకు ఆయన యేసు పేరు పెట్టారు? తన ప్రజలను పాపం నుండి రక్షించడానికి. అవి యేసు అని పదానికి అర్థమైంది రక్షకుడు. దేవునికి స్తోత్రం కలిగి యేసు ఒక రక్షకుడుగా ఈ లోకంలో ఏమైంది జన్మించారు. లూకా సువార్త 2వ అధ్యాయం 11వ వాక్యం కూడా చూడండి. స్తోత్రం కలిగి యేసు ఈ లోకంలో ఒక రక్షకుడుగా పుట్టి ఉన్నారు. దేవునికి స్తోత్రం కలిగి ఈ లోకంలో వచ్చిన వాడు రక్షించడానికి అందరూ రక్షించడానికి ఉన్న యోగ్యత లేనివాడు రక్షకుడు అని చెప్పుకొని చాలా మందులు ఈ లోకంలోకి వచ్చాడు, కానీ వారేం చేయలేదు, రక్షించలేదు. ఎందుకు? రక్షించడానికి ఉన్న యోగ్యత లేదు. యేసయ్యకి అదే ఆ యోగ్యత ఉంది. దేవునికి స్తోత్రం. అలాగే చెప్పండి. ఎందుకు లేదండి? దేవునికి స్తోత్రం కలిగింది. ఆయన జన్మం గురించి అక్కడ రాయబడి ఎలాగ జన్మించారు యేసయ్య? ఇప్పుడు మనం నేర్చుకున్నారు. పరిశుద్ధాత్మ శక్తి వలన ఇంకా సర్వోన్నత శక్తి ఆయన మీద కమ్ముకున్నప్పుడు దేవునికి స్తోత్రం. ఇప్పుడు మీరు వారం వినాలి. దేవునికి స్తోత్రం. అంటే రక్షించడానికి వచ్చిన రక్షకుడు జన్మించినప్పుడు ఆయన జన్మములు కూడా ఏం లేదు, పాపం. దేవునికి స్తోత్రం. ఎందుకు పాపం లేదు? పరిశుద్ధాత్మ. మనమంతా ఎలాగా జన్మించారు? అమ్మ నాన్న ఇష్టం వల్ల జన్మించారు, కానీ యేసయ్య జన్మించారు అలాంటి వారు కాదు. ఎలాగా? పరిశుద్ధాత్మ శక్తి, సర్వోన్నతుడైన దేవుడి శక్తి, రెండు శక్తి వలన ఆయన జన్మించారు. ఆయన జన్మము కూడా ఏం లేదు, పాపం లేదు. ఆ రక్షకుడు కాబట్టి దేవుడికి స్తోత్రం కలుగును. నాగంలో జన్మించిన వాడందరికీ మీరు ఒకసారి చూడండి. జన్మములు పాపం ఉంది కదా, రక్షించడానికి వచ్చారు కదా చాలా మంది. పేరు అని చెప్తే మంచిది కదా, అందుకని ఇది లైవ్ వెళ్తున్నారు. రక్షించడానికి చాలా మంది వచ్చారు కదా మన భారతదేశంలోకి. ఇలాగ చెయ్యి అలాగ చేసే రక్షిస్తాను అని చెప్పారు కదా. అరే చేయలేదు, ఆయన సొంత జీవితంలో ఏం చేయలేదు, రక్షించడానికి యోగ్యత లేదు. కానీ యేసు ప్రభు అలాగని వాడు కాదు. ఆయన జీవితంలో ఏంటి పాపం జన్మించినప్పుడు ఏం లేదు, ఆయనలో పాపం లేనట్టుగా యేసు స్తోత్రం. జన్మించడం మాత్రం కాదండి, 33.5 సంవత్సరం యేసు లోకంలో సంచరించినప్పుడు ఈ లోకంలో ఉన్న వ్యక్తికి యేసు ప్రభు అడిగినది. యోహాను సువార్త 8:46 వాక్యం చూడండి. యోహాను సువార్త 8 ఎవరైనా స్థాపించగలరా? అడగడానికి దమ్మున్నవాడు ఒక్కడే ఉన్నారు యేసయ్య. అంటే దేవుడు చిత్తు నిలబడిన వాడికి అడిగారు, నాలోకి ఏదైనా పాపం ఉన్నారా మీరు చూపించమని. సోదరు అలాగంటే రక్షించడానికి యోగ్యత కలిగిన వాడమా యేసు. ఆయనలే మనుషుల వలన ఏ పాపము ఆయనకి ఏం చేయలేదు, చూపించలేదు. దేవునికి స్తోత్రం కలిగింది. రెండవది ఏం చేయండి, దేవునికి స్తోత్రం. సాతాను కూడా అతనికి చూసి ఏం చెప్తున్నాడు అదే చెప్పండి. మార్కు సువార్త 1 చూడండి, 1:24 వాక్యం చూడండి. వాడు నజరేయుడవగు యేసు మాతో నీకేమి, మమ్ము నశింపజేయుటకు వచ్చితివా? నీవెవడో నాకు తెలియను, నీవు దేవుని పరిశుద్ధుడు అని. నిజం చెప్పారా? సాతాను ఎప్పుడైనా ఎవరికైనా నిజం చెప్తాడా? చెప్పారు. సాతాను పని ఫిర్యాదు చేయడం. సాతాను పని ఏంటి?
సహోదరుని గురించి ఫిర్యాదు చెప్పుకు యోషువ గ్రంథం సారీ సక్రియ గ్రంథంలో మనం చదివినప్పుడు 3వ అధ్యాయం 1-2 కిందకి చదివినప్పుడు ఏంటి అక్కడ చదివేది ఒకసారి చూడండి. సక్రియ 3 మరియు యెహోవా దూత యొక్క ప్రధాన యాజకుడైన యెహోషువ నిలబడుటయు సాతాను ఫిర్యాది అయి అతని కుడిపార్శ్వమున నిలవబడుటయు అతడు నాకు కనబరిచెను. సాతాను యెహోవా నిన్ను గద్దించును. యెరూషలేమును అప్పుడు సాతాను ఫిర్యాదు చేయడానికి అక్కడికి వెళ్ళారు. ఎవరి గురించి? యెహోషువ గురించి. ఏంటి యెహోషువ గురించి చెప్పడం? ఆయన వస్త్రం మలినమైనది. ఆయన వస్త్రం ఎలా ఉంది? మలినమైన. ఆయన ఏం పని చేస్తున్నారు? యాజక ధర్మం చేసిన వాడు. యాజక ధర్మం చేసినప్పుడు ఎలా ఉంది ఆయన వస్త్రం? శుభ్రత లేకుండా మరకలతో ఉన్నాడు. అంటే యాజక ధర్మం చేసినప్పుడు బలి అర్పించాలి కదా. హలో, యాజక ధర్మం అర్పించినప్పుడు బలి అర్పించాలి కదా. అర్పించినప్పుడు ఆయన వస్త్రం ఏం పడుతుంది? రక్తపు ఇది రక్తం మరకలు అవుతుంది. ఇది చెప్పడానికి ఎక్కడికి వెళ్ళారు? సాతాను వెళ్ళాడు. అదే నేను చెప్పిన మాట మీరు సరిగా ఆలోచించాలి. దేవునికి స్తోత్రం కలిగించాలి. అవి సాతానే ఎవరి గురించి మంచిగా మాట్లాడలేదు కానీ యేసయ్యను చూసి అని చెప్పారు. దేవుని స్తోత్రం చెప్పండి. రక్షకుడు యోగ్యత గురించి నేను చెప్తున్నాను. దేవునికి స్తోత్రం. నీ యేసయ్యకి నమ్మారని చెప్పడం కాదు, నీ నమ్మిన యేసయ్య ఎటువంటి వాడని తెలియాలి. స్తోత్రం. తెలిసి నీ యేసయ్యకి అప్పుడు ఏం చేయనవుతాడు? దేవునికి స్తోత్రం. ఆయన పుట్టినప్పుడు ఆయన పాపం లేదు, లోకంలో సంచరించినప్పుడు పాపం లేదు. సాతాను కూడా చూసి అని చెప్పారు. ఇంతగా పరిశుద్ధులని. అది మాత్రం కాదండి. మత్తయి సువార్త 27వ అధ్యాయము 4వ వాక్యం కూడా చదవండి. మత్తయి సువార్త 24వ అధ్యాయము 27వ అధ్యాయం 4వ వాక్యం. నేను నిరాపరాధ రక్తమును అప్పగించి పాపము చేసి తినని చెప్పాను. వారు దానితో మాకేమి, నీవే చూచుకొనమని చెప్పగా అతడు ఆ వెట్టి నాణెములు దేవాలయంలో. సరే అండి, ఇది ఎవరు చెప్తున్నారు? ఇది యూదా యేసయ్య తోడికి ఎంత సంవత్సరం తిరిగారు? 3.5 సంవత్సరం తిరిగారు కదా. 3.5 సంవత్సరం తిరిగినా ఆ యూదా గారు యేసయ్య గురించి ఏం చెప్పారు? నిర్దోష రక్తాన్ని అప్పగించుతాను, నిరపరాధి. సోదరుడు మనతోడి ఒక 2, 3, 4 సంవత్సరం తిరిగితే మన అపరాధాలన్నీ ఆయనకు తెలిసిపోతాయి పక్కన ఉన్నవాడికి. ఎవరు సైలెంట్గా అయిపోయింది. అందుకే మనం ఎవరితో తిరగం కదా. నేను చెప్పినది స్తోత్రం కలిగింది. 2, 3 వారాలు తిరిగితే తెలిసిపోతుంది కదా. రహస్యాలన్నీ బయటకు. దేవునికి స్తోత్రం కలిగింది. ఆ యేసయ్యను చూసి ఇస్కరియోతు యూదా చెప్పారండి, నిరపరాధి. స్తోత్రం. గట్టిగా స్తోత్రం చెప్పాలి. అప్పుడు తోడుగా సంచరించిన వాడు చెప్పారు, ఇతనే నిరపరాధి, ఏ అపరాధం చేయలేదని, ఏ అపరాధము చేయలేనని చెప్పారు. దేవునికి స్తోత్రం కలిగింది. యోహాను సువార్త 19వ అధ్యాయం 4వ వాక్యం చూడండి. యోహాను సువార్త 19వ అధ్యాయం 4వ వాక్యం. పిలాతు మరలా వెలుపలికి వచ్చి, ఇదిగో ఈయన యందు నేను ఏ దోషమును నాకు కనబడలేదు. ఎవరు చెప్పారు? పిలాతు ఎవరు? రాజు. రాజు ఏం చేశారు? యేసయ్యకి ఆ తీర్పు తెచ్చాడు. తీర్పు తీర్చాడు. దేవునికి స్తోత్రం. తీర్పు తీర్చినప్పుడు కూడా ఆయన ఏం లేదు, పాపం లేదని ఆయన విధి ప్రస్తావించాడు. యేసయ్యలో ఏం లేదు, పాపం లేదని. దేవునికి స్తోత్రం. మత్తయి సువార్త రండి, 27వ అధ్యాయం 19వ వాక్యం చూడండి. అతడు న్యాయపీఠము మీద కూర్చుండి ఉన్నప్పుడు అతని భార్య, నీవు ఆ నీతిమంతుని జోలికి పోవద్దు. భార్య పిలాతు భార్య అని చెప్తున్నారు. ఆయన నీతిమంతుడు అని చెప్తున్నారు. ఇంకొకసారి వెనక్కి రండి. స్తోత్రం. ఆయన జన్మించిన ఎలాగా పరిశుద్ధాత్మ శక్తి, మగోదన శక్తితో. ఆయన జన్మము ఏం లేదు, పాపం లేదు. దేవునికి స్తోత్రం. జీవించినప్పుడు ఏం లేదు. ఎవరికైనా నా పాపము చూపించమని చెప్పినప్పుడు ఎవరు కూడా చెప్పలేదు. దేవునికి స్తోత్రం. 3వది సాతాను యేసయ్యను చూసి ఏం చెప్పారు? నీ మహోన్నతుడైన
దేవుని పరిశుద్ధుడని సాతాను చెప్పారు. స్తోత్రం. 3.5 సంవత్సరం యేసయ్య తోడుగా తిరిగిన యూదగా చెప్పారు ఈయన నిరపరాధి అని చెప్పారు. స్తోత్రం. యేసయ్యకి తీర్పు తీర్చిన పిలాతోసు గారు చెప్పారు ఏ దోషము చేయలేదు. ఆయన భార్య కూడా చెప్పుతున్నారు ఈయన నీతిమంతుడే. రక్షకుడుకున్న యోగ్యత దేవునికి స్తోత్రం. ఎందుకంటే ఒక రక్షకుడికి దొరికిన కాబట్టి దేవునికి స్తోత్రం కలుగునుగా. స్తోత్రం కలుగునుగా. ప్రియ సంగమా దేవునికి స్తోత్రం. అది మాత్రం కాదు, నీ యేసయ్య గురించి 3 మాట అది ఘనమైన మాట అది మీరు సంధించారు. స్తోత్రం కలుగునుగా. 2 కొరింథీ పత్రిక 5వ అధ్యాయము 21వ వచనం చూడండి. 2 కొరింథీ పత్రిక 5వ అధ్యాయం 20. ఎందుకనగా మనం ఆయన యందు దేవుని నీతి అగునట్లు పాపం ఎరుగునే ఆయన ఒకటి యేసయ్య ఏం చేయలేదు, పాపం ఎరగలేదు. ఏంటండి బాగా అన్ని మర్చిపోయి ఇది మాత్రం నేను మర్చిపోదు. యేసయ్య ఏం లేదు, పాపం ఎరగలేదని చెప్పినది అర్థం ఏమంటే జన్మ పాపం ఆయన లేదు. దేవునికి స్తోత్రం. ఈ లోకముల మనుషులుగా పుట్టిన వాళ్ళందరూ ఏముంది, జన్మ పాపం ఉంది. మా యేసయ్యలో ఏం లేదండి, జన్మ పాపం లేదు. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ఆయన పుట్టినప్పుడు ఏం లేదు. చూడండి 1 పేతురు 2వ అధ్యాయం 22వ వాక్యం చూడండి. 1 పేతురు ఆయన పాపము చేయలేదు. ఆయన పాపము ఈ లోకములో 33 సంవత్సరము సంచరించి జీవించారు. ఆయన ఏం చేయలేదు, పాపం చేయలేదు. తమ్ముడు పాపం ఎరగలేదు, పాపము చేయలేదు. దేవునికి స్తోత్రం. ఇది 1 యోహన్న పత్రిక 3వ అధ్యాయము 5వ వాక్యం చూడండి. 1 యోహన్న పత్రిక 3వ అధ్యాయము 5వ వాక్యం. ఆయన ప్రత్యక్షమైనది మీకు తెలియను. ఆయన యందు పాపమేమీ లేదు. హల్లెలూయా. స్తోత్రం చెప్పొచ్చు. ఇంకా వచ్చినప్పుడు ఆయన ఏం లేదు. దేవునికి స్తోత్రం. ఈ 3 కాలములు చూసిన దేవుళ్ళు ఏం లేదు, గది కాలములు పాపం లేదు. ఈ భూమిని సంచరించినప్పుడు పాపం చేయలే. ఇంకా వచ్చినప్పుడు కూడా ఈయన రక్షకుడు. స్తోత్రం కలిగిన ఈ పాపం లేని యేసయ్య మనకు రక్షించడానికి ఈ లోకంలోకి వచ్చింది. తమ్ముడు దేవునికి స్తోత్రం కలిగిన ఆ దేవునికి గట్టిగా స్తోత్రం చెప్పండి. ఈయన మన రక్షకుడు. చెప్పండి దేవునికి స్తోత్రం. మీరు మత్తయి సువార్తకి తిరిగి రావాలి. దేవునికి స్తోత్రం. మనం చదివిన వాక్యంలోకి రావాలి. మత్తయి సువార్త 1వ అధ్యాయము 21వ వాక్యం చూడండి. తన ప్రజలను వారి పాపం నుండి ఆయనే రక్షించెను కనుక ఆయనకి యేసు అని పేరు పెట్టెను. పాపముల నుండి రక్షించడానికి ఆయన ఏం చేయాలి, యేసు అని పేరు పెట్టాడు. స్తోత్రం. ఎందుకు యేసు వచ్చారు, పాపముల నుండి రక్షించడానికి. దేవునికి స్తోత్రం. 51 కీర్తనము 5వ వాక్యం చూడండి. 51 కీర్తనము. నేను పాపములో పుట్టినవాడు. మనం అందరూ ఎలాగ పుట్టారు, స్తోత్రం. పుట్టిన తర్వాత పాపం చేయలే, పుట్టిన తర్వాత పాపం చేస్తున్నారు కానీ దాని ముందుకేమైంది, మనము స్తోత్రం ఎలాగ పాపం చేశారు. ఎలాగ పుట్టినప్పుడు మనం ఎలా పాపులమే, తల్లి కడుపులో ఉన్నప్పుడు మన పాపి. ఎలా తల్లి కడుపులో మీరు ఉన్నప్పుడు ఎలా మీరు పాపి అయ్యారు? మీరేం చేయలేదు కదా. ఆదాములు వచ్చిన వాడు అందరూ పాపులే. దేవునికి స్తోత్రం. అది జన్మభావం. నీ అందరూ యేసుక్రీస్తుకి రక్షకుడు అంగీకరించాలి. మీరెందుకు యేసుక్రీస్తు వారిని దేవుడిని అంగీకరించాలి? ఏదో చెప్పండి. ఎందుకని రక్షింపబడాలంటే దేవునికి స్తోత్రం. ఎందుకంటే
నీ కర్మ పాపము నుండి విడుదల కలగడానికి నీ యేసయ్యకి ఏం చేయాలి? రక్షకుడుగా అంగీకరించుకోవాలి. స్తోత్రం. ఇప్పుడు జన్మభావం కోసం మనం ఏదైనా చేశారా? జన్మ పాప నిమిత్తం మనం ఏమైనా క్రియకర్మాలు చేసామా? రెండు విధమైన పాపం ఉంది. ఒకటి జన్మ పాపము, రెండు కర్మ పాపం. జన్మ పాపం మనం ఏమైనా తప్పు చేశారు? చేయలే. ఎవరు చేశారు? ఆదాము నుండి వచ్చారు. అందుకని యేసయ్య అందరి కొరకు సిలువలో ఏం చేశారు? మరణించారు. దేని కొరకు? పాపం కొరకు. ఏ పాపం కొరకు? జన్మ పాపం కొరకు. దేవునికి స్తోత్రం. నీ కర్మ పాపము నుండి విడుదల పొందాలంటే రక్షకుడుగా అంగీకరించాలి. అలాగే అంగీకరించలేకపోతే నీ ఎక్కడికి వెళ్ళిపోతుంది? నరకానికి వెళ్ళిపోతుంది. దేవునికి స్తోత్రం. అదే చెప్పొచ్చండి. ఎప్పుడు అంగీకరించాలి? ఎప్పుడు యేసయ్యను రక్షకునిగా అంగీకరించాలి? 10వ క్లాస్ తర్వాత. అందరూ పిల్లలు 10వ తర్వాత బాప్తిసం పొందడానికి దానికి ఏం లేదు, వయసు లేదు, పరిమితి లేదు. రక్షణకి బాప్తిసానికి ఏ సంబంధం లేదు. దేవునికి స్తోత్రం కలిగింది. నీ రక్షింపబడాలంటే నీ కర్మ పాపం కోసం నీ ఏం చేయాలి? యేసయ్యకి రక్షకుడుగా అంగీకరించాలి. యేసయ్యకి చెప్పాలి, యేసయ్య నా పాపి, నా హృదయంలోనికి నీ ఏం చేయాలి? రావాలి. నీ ఆయన అంగీకరిస్తే యేసయ్య నీ హృదయం లోపలికి వస్తుంది. అలాగే యేసయ్యకి రక్షకుడుగా అంగీకరించినప్పుడే నీ ఏమవుతుందంటే నీ పుట్టినరోజు అయింది. ఎక్కడ? వాళ్ళు పుట్టినరోజు అంటే యేసయ్యను మీరు రక్షకుడుగా పుట్టినరోజు ఏదైనా ఎప్పుడు బాప్తిసం పొందిన రోజు చెప్తుంది. ఏ రోజు మీరు రక్షణ పొందారో అదే మీరు యేసయ్యలో పుట్టిన దినం. సోదరు బాప్తిసం పొందిన దేనికి? బాప్తిసం పొందినది దేనికి? మీకైతే అడుగుతున్నారు. మీరు బాప్తిసం పొందారు, దేనికి బాప్తిసం పొందారు? అది కొంచెం కరెక్ట్ ఉంది. ఆయన మరణ పునరుద్ధానానికి సాదృశ్యంగా మనం బాప్తిసం పొందితే నీ ఎవరితో యేసయ్య మరణ పునరుద్ధానం పాలుగాల్సి బాప్తిసం పొందలేస్తే యేసయ్య మరణంతో నీకు సంబంధం లేదు, యేసయ్య పునరుద్ధానంతో సంబంధం లేదు. స్తోత్రం కలిగింది కాక రక్షణ పొందితే నీ నరకానికి వెళ్ళని ఎక్కడికి వెళ్తుంది? బాప్తిసం పొందితే బాప్తిసం పొందితే ఆయన మరణ పునరుద్ధానంతో నీకేముంది? పాలువాడుస్తున్నావు. ఎంతమందికి అర్థమైంది? అందుకని ఈ రాత్రి యేసయ్యకి రక్షకుడు అంగీకరించాలి. స్తోత్రం కలిగింది. చాలా మంది యేసయ్య గురించి విన్నారు, దేవునికి స్తోత్రం. కానీ యేసయ్య రక్షకుడుగా అంగీకరించలేదు. ఇక్కడ రాయబడిందంటే మత్తయి సువార్త 1:21 యేసు మన పాపములు తన పాపం నుండి స్తోత్రం కలిగిన పాపము నుండి దేవుడు పాపం అని పాపం అనే పదానికి గ్రీక్ లో హమార్టియా అని అంటారు. అమార్తియ అనే పదానికి అర్థం ఏమిటో తెలుసా? గురి 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 తప్పిపోవడం. ఇప్పుడు ఈ రక్షణ పొందలేని వాడికి ఏం లేదు. పాపం చేసేది పాపం చేసి తిరిగిన వాడికి ఏం లేదు. గురి గురి లేదు, గమ్యం లేదు. కరెక్ట్. ఎక్కడికి వెళ్తాడంటే తెలియదు. దిక్కు లేనాడు తిరుగుతున్నాడు. ఎక్కడికి వెళ్తున్నారా తమ్ముడు అంటే తెలియదట. తమ్ముడు నీ మానసు పొందలేకపోతే నీ ఎక్కడికి వెళ్తున్నారని ఇప్పుడు వరకు నీకు అవగాహన లేదు. స్తోత్రం కలిగింది కాదు. అందుకని ఈ రాత్రి ఏం చేయాలి? పాపం నుండి ఏం చేయాలి? విడుదల పొందండి. దేవుడికి స్తోత్రం. అందరి పాపం అలాగే కదండి. దేవుడికి ఎవరి పత్రిక 12:1-2 వాక్యం చూడండి. ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘము వలె మనలను ఆవరించి ఉన్నందున మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టి పాపమును అదే పాపండి. సులువుగా చిక్కులు పెట్టే పాపం ఏ పాపం? అదే అండి, అదే పాపం అండి.
నేను అడుగుతున్నాను, విశ్వాసం మీరు బాప్టిజం పొందరు కదా, అందరూ బాప్టిజం పొందేవారు కదా, మీలోని పాపం ఉందా? పరలోకం వెళ్తుందండి. మీలో పాపం అంటే మీరు ఎలా పరలోకానికి వెళ్ళేది? సైలెంట్ అయిపోయారు. పాపం లేనివాడే కదా పరలోకానికి వెళ్ళేది. అప్పుడు విశ్వాసం పాపం ప్రార్థన చేయలేకపోతే అది పాపం. ప్రార్థన చేయలేకపోతే మనకందరూ మారవచ్చు, అందరూ భాషలో తినడం, పడకడం, తినడం, ఆదివారం ఖర్చు వెళ్ళి అందరూ కలిసి చెప్పండి. అలాగే నేను చెప్పడం మొదటి సమయంలో ఉంది. ప్రార్థన చేయలేకపోతే ఏమవుతున్నారు? అది పాపం అని చూడండి ఒకసారి. 12వ అధ్యాయం అంటే చూడండి, మొదటి సమయంలో 12వ అధ్యాయం. సరే చదువు మాస్టర్ గారు. అంటే ఇక్కడ కూర్చున్నాడు ఎంత గొప్ప పాపం చేసుకొని కూర్చున్నాడు. ప్రార్థన చేయకపోవడం వల్ల. ప్రార్థన అందరూ విన్నారా? వింటున్నారా? ఏమో సైలెంట్ అయిపోయారు. నీ మార్గదర్శనం పొందారు, రక్షణ పొందారు, చర్చకెళ్తున్నారు, కానీ నీ జీవితంలో ఏముండాలి? వ్యక్తిపర జీవితంలో ప్రార్థన ఉండాలి. అన్నం దొరికినప్పుడు చేయని ప్రార్థన గురించి కాదు నేను చెప్పాను. అన్నం దొరికినప్పుడు మనం అందరూ ప్రార్థన వదలేదు. జీవించండి, శుద్ధిపరచండి, అది కాదు. నీ వ్యక్తి గురించి ప్రార్థన జీవితం ఉండాలి. ఎవరెవరి కోసం ప్రార్థన చేయాలి? మొదటి తిమోథెయుసు పత్రిక 2వ అధ్యాయం 1-2 చదవండి. రాజుల కొరకును, అధికారులందరి కొరకును, విజ్ఞాపనలను, ప్రార్థనలను, యాచనలను, కృతజ్ఞతాస్తుతులను చేయవలెనని హెచ్చరించుచున్నాను. మొదటి నుండి చదవండి. మన సంపూర్ణ భక్తియు మాన్యతయు కలిగి నెమ్మదిగాను సుఖముగాను బ్రతుకు నిమిత్తము, అంటే నెమ్మదిగాను సుఖముగాను బ్రతుకు నిమిత్తము, అన్నిటికంటే ముఖ్యముగా మనుషులందరి కొరకును. మీరు అదే మర్చిపోయాడు. మనుషులు అందరి కొరకునంట. అదే అయితే అర్థంలో ఉన్నా అందరి కొరకు నీ ప్రార్థన చేస్తున్నావా లేదా? అక్క అక్క అని పిలుచుకొని తిరుగుతున్నారే, అక్క కోసం ఒకసారి ప్రార్థన చేశారా? ఈ ఊర్లో ఉన్న వారి గురించి ఏం చేయాలి? అందరి పేరు తెలియలేకపోతే, అందరి పేరు మీకు తెలియలేకపోతే, కానీ దేవా అతను ఊర్లో ఉన్న వారికి అందరికి ఏం చేయాలి? అందరి పాపి మనసు పొందాలి ప్రభా. ఆ పిల్లలు ఉన్నారు ప్రభా, తాగబోతున్నారు ప్రభా, వారికి మార్చండి అని ఏం చేయాలి? అందరి కొరకు ప్రార్థన. 2వ ఏమని? రాజులు కొరకు. రాజులు అన్నప్పుడు రాజు లేదు, మన చంద్రబాబు నాయుడు గారు ఉంది, చంద్రబాబు నాయుడు గారు ఉంది, ముఖ్యమంత్రి జగన్ గారు ఉంది, ప్రధానమంత్రి గారు ఉన్నారు, నరేంద్ర మోడీ గారు. అతను గారి కొరకు అందరూ ఏం చేయాలి? అది వేరే ఎవరు చేయలే, దేవుడు బిడ్డ తప్ప ఎవరు ఏం చేయలేదు. వారందరూ కొబ్బరికాయ కొట్టుతున్న తప్ప, అరటికాయ ఇచ్చిన తప్ప వారి వరకు ఏం చేయలేదు, ప్రార్థన చేయలేదు. మనం వారి వరకు ప్రార్థన చేయాలి. అదే చెప్పండి, జగన్ గారి గురించి, మోడీ గారి గురించి, ఆయన ప్రజల గురించి అందరూ ప్రార్థన చేయాలి. ఇంకేవరికి? మనుషుల అధికారులు, రాజుల కొరకు, అధికారి కొరకు అంటే ఉద్యోగస్తులు. జిల్లాలో కలెక్టర్ గారు ఉంది, కలెక్టర్ గారు నుండి కిందకి అందరి గురించి ప్రార్థన చేయాలి. స్తోత్రం. మీ ఊర్లో ఎవరున్నారు? ఇక్కడ సర్పంచ్ గారు, ఊరు ప్రెసిడెంట్ గురించి స్తోత్రం చెప్పాలి. స్తోత్రం. దేవుడు ఇదన్నీ నీ చెయ్యలేకపోతే దేవుని విరోధంగా ఈ పాపం వరకు ఇంకేంటి లేదు, క్షమాపణ కాదు, బలి లేదు. స్తోత్రం కలిగింది. మన చెయ్యిన పాపం కొరకు ఇంకేంటి లేదు, లేదు. మన పాపం కొరకు మరణించాడు, బలియాగం అయింది. ఇంకా నీ చెయ్యిన పాపం వరకు ఇంకేంటి లేదు, దేవునికి స్తోత్రం కలిగింది.
అది నేను చేయాలి, నీ ఒప్పుకోవాలి. దేవా నేను ప్రార్థన చెయ్యలేదు, ఈ రోజు నుంచి వాక్యం విన్నారు, నేను ఈ రోజు నుంచి నా కుటుంబ కొరకు మాత్రం కాదు అందరి కొరకు ఏం చేయాలి, ప్రార్థన చేస్తాను. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అందరి కొరకు ప్రార్థన చేసి చివరికి నీ ఇంటికి రావాలి. అందరి కొరకు ఇంటికి రౌండ్ చేసి మీ ఇంటికి వచ్చి మీ కొరకు, నీ భర్త గురించి, నీ పిల్లల గురించి ప్రార్థన చేయాలి. స్తోత్రం. మనం రివర్స్, మన గురించి మనం ఏం చేస్తున్నారంటే ఎవరి గురించి ప్రార్థన లేదు. నేను చేయి పైకి నేను చెప్పలేదు, అది కూడా చెప్పి పాలన చేయించింది. నీ జీవితంలో నీ ప్రార్థన ఏమి చేయాలి. స్తోత్రం. హల్లెలూయా. రోజు ఒక అరగంటలు దేవుని కొరకే చేయాలి. స్తోత్రం. వారి కొరకు అందరి కొరకే చేయాలి. దేవుని బిడ్డలు ప్రార్థన చేయాలి. స్తోత్రం. ఇప్పుడు నేను చెప్పుకొని వచ్చినది అంటే పాపము, చిక్కులు పడిన పాపం అంటే సులువుగా చిక్కులు పెట్టే పాపం ఏమిటి? మనం విడిచిపెట్టాలి కానీ మమ్మల్ని ఏం చేయలేదు. అదే చిక్కులు పెట్టిన పాపం, సులువుగా చిక్కులు పెట్టే పాపం. కొందరు మారమనుషులు కొందరు ఇప్పుడు ఆ రోజు ఏం చేశారు, ఏది అడగాడు. ఈ పాపం అంటే కైని తినడము, ఇంకేంటి గుడాకులతో వేసడము, అదన్నీ విడిచిపెట్టారు ఆ రోజు. తర్వాత మళ్ళీ ఏం చేస్తున్నారు, మళ్ళీ ఏం చేస్తున్నారు, అది అలవాటు చేసుకుంటున్నారు. కొందరు ఇప్పుడు కూడా ఏం చేస్తున్నారు, ఒక ప్యాకెట్ ఉంది. ఏం ప్యాకెట్ అది, బగ్గు మర్చిపోతుంది. బంగు ప్రెస్ లాడ్ ఇది విడిచిపెట్టడానికి ఇష్టం ఉంది కానీ అది విడిచిపెట్ట, బంగు ఆయన విడిచిపెట్టలేదు. స్తోత్రం కలిగిన అలాంటి బాబు అలవాటు నీ విడిచిపెట్టాలి. స్తోత్రం. విడిచిపెట్టలేకపోతే జీవితం పాడైపోతుంది. దేవునికి స్తోత్రం కలిగిన. అందుకని పాపము ఒప్పుకోవడానికి ఇప్పుడు సమయం. యేసయ్య వచ్చిన మునుపే నీకు వచ్చిన తర్వాత క్షమాపణ లేదు. దేవునికి స్తోత్రం. అంటే పాపం గురించి నేను చెప్పాను. దేవునికి స్తోత్రం కలిగింది. దేవుడు వాక్యం పాపం గురించి ఒక 7 మాట బైబిల్ ఉందండి. అది ఒకసారి శ్రద్ధగా స్తోత్రం. సామెతల పుస్తకం 21 అధ్యాయము 4వ వాక్యం చూడండి. అహంకార దృష్టియు, ఒకటి గర్వ హృదయమును, భక్తిహీనుల క్షేమమును, పాపయుక్తములు. ఇదే పాపం. పాపం అనే బైబిల్ 7 వాక్యం ఉంది. అది ఒక వాక్యం, మొదటి వాక్యం. రెండు సామెతల పుస్తకం 24వ అధ్యాయం 9వ వచనం చూడండి. మూర్ఖుని యోచన పాపము. రెండవది మూర్ఖుడు యోచన పాపం. మూడవది చూడండి. మూడవది రోమపత్రిక 14వ అధ్యాయం 23వ వాక్యం చూడండి. 14వ అధ్యాయం 23వ వాక్యం. అనుమానించువాడు తినని ఎడల విశ్వాసము లేకుండా తినును గనుక దోషి అని తీర్పు నందును. విశ్వాస మూలము కానిదేదో, విశ్వాసం మూలం కానిది ఏదో అది పాపము. ఏదో పాపం, విశ్వాస మూలము కానిది ఏదో. ఆదాము చేసిన పాపం ఏంటి? పండు తింటే తప్ప. అలాగే మీరు ఎన్ని పండు తింటున్నాం? అదే అంత పాపం. కదా పాపం. ఆదాము చేసిన పాపం ఏంటి? ఆదాము హవ్వ చేసిన పాపం ఏంటిది? పండు తినడం అన్నది కాక. ఇప్పుడు చదివిన వాక్యానుసరించి రోమా 14:20 దేవుడు ఏం చెప్పారు? దేవుడు ఏం చెప్పారు? నీ దృష్టిలో నేను చేయకూడదు. ఎవరి మాట విన్నారు? నమ్మలేదు. సాతాను నమ్మని దేవుడికి ఏం చేయలేదు, నమ్మలేదు. పాపం. అదే పాపం. దేవుడు మాట విశ్వసించలేదు, అదే పాపం. పాపం. దేవుడికి స్తోత్రం. దేవుడు చెప్పిన దేవుడు వాక్యములకి నీకు విశ్వాసం ఉందా? లేదు. కరెక్టే. ఇప్పుడు నీ ఊర్లో ఉన్నా చెప్పిన వాడు చెప్తే అదే నీకు విశ్వాసం. ఏది భూత వైద్యుడు చెప్తేనే నమ్మేస్తాం. భూత వైద్యుడు చెప్తే అమ్మా ప్రాబ్లం ఉంది, నీ కాలు ఒక తాడు కట్టండి. కాడుతో కదా మన కాలు ఉంటే తల వరకు కట్టుతుంది. దేవుడు ఏం చెప్పారు? నీ గుడారంలోకి ఏ తెగులు రావు. అది నమ్మరు. అది నేను ఏది నమ్ముతుంది?
మంత్రగాడు చెప్పింది నమ్ముతారు. మంత్రగాడు పంతులు గారు ఏదైనా చెప్తే పుల్లి నమ్మేస్తారు. అదే నమ్ముతున్నారు విశ్వాసం. మీరు ఇప్పుడు మంచి విశ్వాసం ఏమైనా తెలియాలంటే 2 రోజుల తర్వాత మీ ఇంటికి వచ్చి ఎవరైనా చెప్తే సరిపోతుంది. అమ్మా ఇలాగ ఉంది చెప్తే అవునయ్యండి నేను కూడా అలాగా నమ్ముతున్నాను. మా దగ్గర 100 సార్లు వచ్చి చెప్తుంటే నమ్మరు. హలో అర్థమైందా లేదా తెలియదు. విశ్వాసం కానిది పాపం. విశ్వాసం కానిది పాపం. ఇది యాకోబు పత్రిక చూడండి 2వ అధ్యాయం 9వ వచనం చూడండి. యాకోబు పత్రిక 2వ అధ్యాయం 9. మీరు పక్షపాతము గలవారైతే ధర్మశాస్త్రము వలన అపరాధులని తీర్చబడి పాపము చేసిన వారగుదురు. ఏంటి పాపం? పక్షపాతం. అదేంటి పక్షపాతం? పక్షపాతం అంటే ఒకటి మెచ్చుకొని ఒకటి తృణీకరించడం. ఇక్కడ పరీక్ష జరిగినప్పుడు ఎలాగ నీకు మాంసం పట్టించడానికి నచ్చిస్తారు కదా, నీకు నచ్చిన వాడికి ఎక్కువ పీసు, నీకు నచ్చలేని వాడికి చిన్న చిన్న ముక్కలు. ఇవన్నీ చేసినప్పుడు జ్ఞాపకం చేసుకో. పక్షపాతం పాపం. ఏం చేస్తున్నారు? పక్షపాతం పాపం అని. అవును కదా. భర్త అమ్మ నాన్న వస్తే పప్పు వంకాయ కూర. నీ అమ్మ నాన్న వచ్చిన అనుకో కోడి కోడి. ఇదేంటి పక్షపాతం? స్తోత్రం. వీళ్ళకి ఒక్కలాగా వాళ్ళకి ఇంకోలా. అలాగే చెయ్యకూడదు. అలాగే చేస్తే దేవుని విరోధంగా ఏం చేస్తున్నారు? పాపం చేస్తున్నారు. ఇది 4వ అధ్యాయం యాకోబు పత్రిక 4వ అధ్యాయం 17వ వాక్యం. కాబట్టి మేలైనది చేయనెరిగియు అలాగు చేయని వానికి పాపము కలుగును. మేలంటే అమ్మా మేలంటే మంచితనం. అవునా కదా? అవునా లేదా? సంఘములు మంచి కార్యములు ఇక్కడ జరుగుతున్నారు. సంఘములు ఏం జరుగుతున్నారు? మంచి కార్యం జరుగుతున్నాయి. అప్పుడు ఏం చేయాలి? సంఘములు మంచి కార్యం ఇక్కడ జరిగినప్పుడు మీరేం చేయాలి? అది ఉదాహరణ చెప్తే వేగెక్కుతుంది. ఉదాహరణకి సంఘంలో పాస్టర్ గారు నిర్ణయించారు, మనము ఒక బాక్స్ కొందామని నిర్ణయించారు. మీకు తెలిసి అది మంచిది. మీరు మనకెందుకు ఆయన అంతర్లే అనుకున్నాం అనుకో, పాపం అది. అలాగే కాదు, మీరు కూడా మేలు చెయ్యాలి. అది చెయ్యలేకపోతే మీటింగ్ పెడుతున్నారు అనుకో, మీటింగ్ ఖర్చే అవుతున్నారు అని అయ్యగారు చెప్పారు. అయ్యగారు మీటింగ్ డబ్బు అని చెప్పలేదు, మీటింగ్ ఖర్చులు అవుతున్నారు, మీరేం చేయాలి? రే అది అక్కడ ఉంటుంది. స్తోత్రం కలిగినట్టు రేపు అది కావాలి. అప్పుడు ఏం చేస్తున్నారంటే మీరే కూడా ఏం చేయాలి? మీ వంతు ఇవ్వాలి, సహాయం చేయాలి. అలాగే చేయడానికి తెలుసు కానీ ఏం చేయరు. ఇది పాపం అంటే అమ్మా. సంఘంలో ఎన్నెన్ని పనులు జరుగుతున్నాయి, ఎన్నెన్ని కాదు జరుగుతుంది, మీకేం లేవు, వంతు ఉండదు. ఇప్పుడు నేను ఓటో ఎక్కి వచ్చినట్టుగా ఓటో ఎక్కి వచ్చినట్టు ఆయన ఎక్కడికి వెళ్ళాలి అర్థం సరే ఆడే ఎక్కలేదు. ఎంత కావాలి డబ్బులు ఇచ్చారు ఆడికి నాకేమైంది సంబంధం ఏం లేదు. అలాగే కాదు సంఘం. సంఘంతో మనకేముంది? మరి సంబంధం కట్టుబాటు ఉందండి. దేవుడికి స్తోత్రం కలిగింది కాక. నీ సంఘం కోసం ఏం చేయాలి? నీ కాணிక ఇవ్వాలి, దేవుడికి స్తోత్రం. నీ దశమో ఇవ్వాలి. నీకు దొరికినది అన్నింటికి ఒక భాగం ఎక్కడ ఇవ్వాలి? సంఘానికి ఇవ్వాలి. దేవుడికి స్తోత్రం కలిగింది కాక. ఏమి చేయడానికి తెలుసు, ఏం చెయ్యలే. ఏం చేస్తున్నారు? నీ భావం చేస్తున్నారు. అందరూ చెప్పి నేను ఆ మాట ముగిస్తున్నాను. దేవునికి స్తోత్రం కలిగింది కాక. మొదటి యోహాను పత్రిక 3వ అధ్యాయం 4వ వాక్యం. పాపము చేయ ప్రతి వాడును ఆజ్ఞను అతిక్రమించును, ఆజ్ఞ అతిక్రమమే పాపము. ఆజ్ఞ అతిక్రమమే పాపం. అదేంటి అలాగే చెప్తే మీకు వెంటనే తెలుస్తుంది. ఎక్కడ ఆజ్ఞ అతిక్రమం? ఇక్కడ గేట్ ఉంది. ఇక్కడ గేట్ ఉంది. ఇక్కడ గేట్ ఉంది. గేట్ ఉంది కదా, రైల్వే గేట్. రైల్వే గేట్. కొందరు ఏం చేస్తున్నారు? గేట్ వేసారు, అప్పుడు కొందరు కింద నుంచి దూరం వెళ్ళిపోతున్నారు. అదేంటి ఆ గేట్ ఎందుకు వేశారు?
ఎవరు వెళ్ళకూడదని ఈయనే చెప్తున్నారు. నేను నా ఇష్టం ఏం చెప్పినా కానీ నేను వెళ్ళిపోతాను. ఇదే అతిక్రమం అండి. దేవునికి స్తోత్రం. అలాగే దేవుడు చేసిన వాక్య విరోధంగా నీ ఏం చేయకూడదు, అది పాపం అండి. దేవునికి స్తోత్రం. 7వ కూడా చెప్పండి. దేవునికి స్తోత్రం. మొదటి యోహాను పత్రిక 5:17 వాక్యం. సకల దుర్నీతియు పాపము. సకల దుర్నీతియు పాపం. దేవునికి స్తోత్రం కలుగును గాక. అందుకే నేను చెప్పిన మాట ఏమంటే, దేవుడు బిడ్డలారా, యేసు పాపం నుండి రక్షించడానికి ఈ లోకానికి వచ్చాడు. దేవునికి స్తోత్రం. రక్షకుడుగా వచ్చింది. దేవునికి స్తోత్రం. దేవునికి స్తోత్రం కలిగిన గాక. ఇంకా మత్తయి సువార్త 1:21, 22, 23, 24, 25 వరకు చదవండి. ఆమె కుమారుని కనెను. తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును గనుక ఆయనకు యేసు అని పేరు పెట్టెను. తర్వాత ఇదిగో కన్యక గర్భవతి అయి కుమారుని కనెను. స్తోత్రం. ఆయనకు ఇమ్మానుయేలు అని పేరు పెట్టును. ఆయనకి ఏ పేరు పెట్టారు? అది ప్రభువు తన ప్రవక్త ద్వారా పలికిన మాట నెరవేర్చినట్లు ఇదంతయు జరిగెను. స్తోత్రం చెప్పండి. స్తోత్రం చెప్పండి. యేసు దేవదూతలు ఏం చెప్పారు? ఏ పేరు పెట్టడానికి? యేసు. ఇక్కడ వేరొక పేరు ఉంది. ఏది? ఇమ్మానుయేలు అంటే స్తోత్రం కలిగిన దేవుడు మన తోడుగా ఉన్నారు. స్తోత్రం కలిగిన హల్లెలూయా చెప్పండి. ఎప్పుడు వరకు? స్తోత్రం. హల్లెలూయా. మత్తయి సువార్త 28 చివరి వాక్యం చూడండి. 19. ఎప్పుడు వరకు అండి? స్తోత్రం. ఆడి కన్నినప్పుడే చెప్పుతున్నారు తోడే ఉన్నారని. హలో, ఇప్పుడేం చెప్తున్నారు? యుగ సమాప్తి వరకు. దేవునికి స్తోత్రం కలిగిన గాక. మరి గట్టిగా దేవునికి స్తోత్రం చెప్పండి. అది భూమిలోకి మనుషులుగా వేషం ధరించుకొని వచ్చినప్పుడే ఆయన మన తోడుగా ఉన్నాడు. ఆ తోడుగా ఉన్న దేవుడు ఎప్పుడు వరకు అండి? యుగ సమాప్తి వరకు దేవుడు మన తోడుగా ఉన్నాడు. దేవునికి తోడుగా మాత్రం కాదు, లోపల కూడా. యోహాను సువార్త 14:23 వాక్యం కూడా చూడండి. యోహాను సువార్త 14:23 వాక్యం. అవును కదా? యేసు ఒకడు నన్ను ప్రేమించిన ఎడల వాడు నా మాట గైకొనును. అప్పుడు నా తండ్రి వానిని ప్రేమించును. మేము వాని యొద్దకు వచ్చి వాని యొద్ద నివాసము చేతుము. ఏం చెప్పారు? నివాసం అంటే ఉంటారు. ఎక్కడ? ఎవరిని ప్రేమిస్తున్నారు? నీ దేవునికి ప్రేమిస్తే దేవుడు నీలోని నివాసము ఎంతమంది? ఆ వాక్యం చేసి చదువుకొని చెప్పండి. ఎంత మందిలో దేవుడు నివసిస్తున్నారు? ఆ వాక్యం చదివి చెప్పండి. కూడా వాక్యం చదవండి. ఎందుకని నన్ను ప్రేమించిన ఎడల వాడు నా మాట గైకొనును. అప్పుడు నా తండ్రి వానిని ప్రేమించును. మేము వాని యొద్దకు వచ్చి వాని యొద్ద నివాసము చేతుము. ఎంతమంది వచ్చి నివసిస్తారు? అదే ఆడ వాక్యం చదివినప్పుడు మేము అని ఒక పదం ఉంది. దేవునికి స్తోత్రం. కుమారుడు పరిశుద్ధాత్మ దేవుడు మనకి తోడే కాదు, యేసు మనకి అక్కడ ఎప్పుడు వరకు యుగాంతం వరకు అయితే తండ్రి కుమారుడు పరిశుద్ధాత్మ దేవుడు లోపల కాబట్టి వాక్యంలో రాయబడి ఏమనకంటే మనము దేవునికి మందిరం లేకపోతే ఆలయంగా ఉండాలి. దేవుడు మనకున్న కాబట్టి దేవునికి బాకీ ఉన్నది. బాకీ ఉన్నది. ఈ లోకంలో ఎన్ని దేవతలు ఉంటే
లోపలికి రావాలంటే ఏం కావాలి? లోపలికి వచ్చి నివాసం చేయాలంటే ఏం కావాలి? మాట వినాలి. లోకంలో ఉన్న దేవదేవతలు ఆడ లోపలికి వస్తావా? మన లోపలికి నివసించడానికి వస్తారా? రాదు. అది ఎక్కడైనా ఒక గుడిలో ఒక స్థలమో గుడి అక్కడ ఉన్నారే మన దేవుడు అడగదు తోడే ఉన్నాం మన నివసించి ఉన్నారు. హల్లెలూయా. మన సేవించిన దేవుడు తోడే వస్తాడు. దేవుడికి అది మాత్రం కాదు, మన రోజులో నివసించిన దేవుడే. ఎటువంటి పరిస్థితుల్లో ప్రయాణం చేసినప్పుడు నీ ఒంటరిగా కాదు, నీ తోడుగా చేస్తున్నాడు. నివసిస్తున్నారు మాత్రం కాదు, తోడే ఉన్న దేవుడు. ఆయనకి పేరు యేసు. యేసుకి వేరే పేరు ఉంది, క్రీస్తు. క్రీస్తు అనే పదానికి అర్థం అభిషేక్. సోదరుడు ఆయన అభిషేక్త అయితే మనం కూడా అవునా? మన అభిషేకం ఉందా? మనకి సైలెంట్ అయిపోయింది. అభిషేకం ఉందా మనలో? లేదా? 2 కొరింథీ పత్రిక 1:21 చూడండి. 2 కొరింథీ పత్రిక 1:25. 21 మీతో కూడా క్రీస్తునందు నిలిచి ఉండునట్లుగా మమ్మల్ని స్థిరపరిచి అభిషేకించిన వాడు దేవుడే. సోదరం చెప్పండి, దేవుడే చేశాడు, అభిషేకించారు. గట్టిగా చెప్పండి, గట్టిగా చెప్పాలి. వేరే ఎవరు కాదు, మమ్మల్ని అభిషేకించిన వాడు దేవుడు. యేసు అభిషేక్తుడు అయితే మనం కూడా ఈ రాత్రి మర్చిపోకూడదండి. నేను కూడా అందరు కూడా ఏమండి అభిషేక్తుడు. ఆ యేసయ్యకి ఆరాధించడానికి దేవుడు మనకు భాగ్యం ఇచ్చారు కాబట్టి దేవుడికి వందనాలు తెలియపరుస్తున్నాను. వచ్చిన వారం 2వ అధ్యాయం మనం నేర్చుకున్నాం. సోదరం అందుకని ఈరోజు దేవుడికి చెప్పండి, దేవుడా నా తోడుగా నీ ఉన్నా కాబట్టి దేవుడికి స్తోత్రం. రోగములని నా తోడుగా ఉన్నా, సమస్యలైనా తోడుగా ఉన్నా, దుఃఖములను తోడుగా ఉన్నారు. నిన్ను ఒంటరిగా వదిలిసిపోని దేవుడు కాదు. దేవుడికి స్తోత్రం. ఎటువంటి పరిస్థితులు కూడా దేవుడు నీ తోడుగా ఉన్నాడు. నీ సంఘ బిడ్డలు ఎవరు కూడా నీ తోడుగా రాలేకపోతారు, కానీ యేసు మాత్రము నీ తోడుగా ఎల్లప్పుడు తోడుగా ఉన్నారు. ఎప్పుడు వరకు ఈ 100 గంటలు తోడుగా ఉన్నాయి. యేసయ్య దగ్గరికి రండి, ఆ యేసుని నమ్మండి, బాప్తిసం పొందండి, మారవలసి పొందండి. ఈ వాక్య దేవుడు అందరికి దీవించను గాక. అందరం తలలో ఉంచుకున్నాం. ఈ రాత్రి వేళ దేవునికి సన్నిధిలో సమర్పించుకుంటాం. ప్రార్థన చేసుకునే ముందుగా 1 నిమిషం మీ వ్యక్తిగత జీవిత స్థితిగతులను ఒకసారి మనం పరిశోధన కలిగి తీరుతాం. యేసయ్య రక్షకుడిగా జన్మించి తీరాడు. పరిశుద్ధాత్మ దేవుడు సహాయపడి తీరినందుకు ఆయన జన్మ కలిగి తీరింది. అత్యున్నత దేవుడు ఆయన మీద కమ్ముకున్నది కాబట్టి మన జన్మ జరిగి తీరింది. ఆయన జన్మించింది మానవుల యొక్క పాప ప్రాయశ్చిత్త నిమిత్తం. అలాగే తీరితే జన్మ పాపం ఉంది, కర్మ పాపం ఉంది. జన్మ పాపం నిమిత్తం యేసయ్య చనిపోయి తీరాడు. కర్మ పాపం గురించి నువ్వే నీ వ్యక్తిపర జీవితంలో ఒప్పుకోవాల్సిన దాన్ని ఒప్పుకొని, వదులుకోవాల్సిన దానిని వదులుకొని జీవితాన్ని క్రమపరచుకు తీరాలి. ఈ రాత్రి వేళ నిజంగా దేవుడు నీలో నివసించుచున్నాడా? నిజంగా నువ్వు దేవుని ప్రేమించి తీరుతున్నావు, ఆయన ఆజ్ఞలను పాటించుకు తీరుతున్నాడా? అలాగైతే ఆ త్రియేక దేవుడు నీలోకి వచ్చి నివాసం చేసి తీరు. అందుకే ప్రార్థన చేసే ముందుగా వ్యక్తిపర జీవితాన్ని ఈ రాత్రి వేళ దేవుని యొక్క వాక్యం ఎన్నో విషయాలు చెప్పుకు వెళ్ళాలి. ఏదైనా వాక్యం నిన్ను తాకిందో, ఏదైనా వాక్యం నీ జీవితంలో నెరవేరింపు కాలేదో, నీ మనసాక్షి నీతో మాట్లాడుతున్నది, ఈ రాత్రి వేళ కన్నీరు కార్చి దేవుని సన్నిధిలో ఒప్పుకొని నాతో కలిసి రండి, మనం ప్రార్థన చేద్దాం. పరిశుద్ధ మహోన్నత దేవానికి వందనాలు తెలియజేస్తున్నాం. ఈ రాత్రి వేళ నీ వాక్య లేఖనాల్లో నుంచి దేవ యేసయ్య నీవు జన్మించబడి తీరిన ఆ శ్రేష్టత కలిగిన
భాగ్యం గురించి నేర్చుకు తీరడానికి మమ్మల్ని అందరినీ కూడా సహాయపడుతున్నందుకు స్తోత్రం. ఈ రాత్రి వేళ మేము తరచుకు తీరుతున్నాం దేవా. నువ్వు జన్మించడం వలన దేవా మా జన్మ పాపానికి ప్రాయశ్చిత్తం జరిగి తీరింది దేవా. మేము జన్మించిన దగ్గర నుంచి దేవా తల్లి కడుపులో నుంచే మేము జన్మింపబడక మునిపే మేము పాపులై ఉండి తీరాం దేవా. మా తల్లిదండ్రులు మమ్మల్ని జన్మించి తీరని మేము పాపిగానే మేము జన్మించాం. ఆ వాటిలో మాకు ఏ సంబంధము లేదు. అలాంటప్పుడు కూడా దేవా పాప ప్రాయశ్చిత్తం నిమిత్తం యేసయ్యా నీవు పాపము లేనివాడిగా, పాపము ఎరుగని వాడిగా, పాపము చెయ్యని వాడిగా మా కొరకు జన్మించి తీరి వచ్చిన చిరంజీవిగా వచ్చిన దేవానికి స్తోత్రమయ్యా. మాకు పునర్జీవనిచ్చినందుకు దేవానికి స్తోత్రమయ్యా. మా జీవితం కడిగించినందుకు దేవానికి స్తోత్రమయ్యా. ఈ రాత్రి వేళ మా పాప జీవితాలకు దేవ జన్మ పాపానికి ప్రాయశ్చిత్తం జరిగి తీరినందుకు దేవానికి స్తోత్రం. కానీ రాత్రి వేళ నీ వాక్య లేఖనాలు చదవబడినప్పుడు మేము అనేక మాటలు విన్నాం. క్రియల మూలంగా ఉన్న అనేక కర్మ పాపాలు ఉన్నాయి. అయ్యో విశ్వసించలేకపోతే అది పాపమమ్మ. దేవుని యొక్క ఆజ్ఞను అతిక్రమించిపోయేది పాపమమ్మ. అది కర్మ పాపమమ్మ. ఈ రాత్రి వేళ ఒప్పించుకో దేవుని యొక్క సన్నిధిలో. ఒకరి పట్ల న్యాయం చూపించి ఒకరి పట్ల అన్యాయం చూపిస్తున్నావే, ఆ పేదగాన్ని చూపిస్తున్నావు కదది, అది అన్యాయం, అది పాపమమ్మ. ఈ రాత్రి వేళ ఒప్పించుకో దేవుని యొక్క సన్నిధిలో. ఈ రాత్రి వేళ దేవుని యొక్క నీతి చెయ్యాలని తెలుసు, మంచి క్రియలు చేయాలని తెలుసు, అది చెయ్యలేకపోతే అది కర్మ పాపమ్మ. వదిలేసుకో ఈ రాత్రి వేళ. ఈ రాత్రి వేళ దేవుని యొక్క సన్నిధిలో ప్రార్థన చేసి ఉడంబడిగా చేసేసుకో. ఎవరితో అయినా ఏదైనా రీతిగా కర్మ పాపం చేసి తీరుంటే ఈ రాత్రి వేళ వాళ్ళ దగ్గరికి వెళ్ళి క్షమాపణ అడిగి వారి దగ్గర కాళ్ళ మీద పడి చెప్పు, అయ్యా నేను తప్పితం చేశాను, నీ పట్ల నేను న్యాయం చేయలే, అన్యాయం చేశాను, నన్ను క్షమించు, ఇక నీ పట్ల నేను న్యాయం చేసి తీరుతానని రాత్రి వేళ ఒప్పేసుకు తీరు. రాత్రి వేళ ఏదైనా విషయంలో వాక్యము అతిక్రమించిపోయి ఉంటే రాత్రి వేళ ఒప్పేసుకోలేవా, కర్మ పాపములో నేను పడ్డాను, ఈ రాత్రి వేళ దానికి ప్రాయశ్చిత్తం చేయాలని కోరి తీరుతున్నానని దేవుని యొక్క సన్నిధిలో ఒప్పుకోగలిగి తీరితే, అలాగైతే దేవుడు నిన్ను సహాయం చేసుకోగలిగి తీరుతారు. చివరిగా కర్మ పాపాన్ని గురించి చెప్పిన ఒక మాట, ప్రతి రీతి కలిగిన దుష్కర్మాలు, ప్రతి రీతి కలిగిన చెడ్డ కార్యాలు అది దేవుని యొక్క దృష్టిలో కర్మ పాపం. ఈ రాత్రి వేళ కర్మ పాపం చేసిన ఏదైనా దేవుని బిడ్డ ఉంటే ఈ రాత్రి వేళ ఒప్పేసుకొని వదిలేసుకో. ఆ పాపం నిన్ను చుట్టూ వేయకూడదు. అందుకే అయ్యగారు మనతో మాట్లాడుతున్నప్పుడు చెప్పిన మాట, సులువుగా మనల్ని చిక్కుల్లో పెట్టిన పాపాలు అది మనల్ని కర్మ పాపములు బంధించి తీరుతుంది. ఈ రాత్రి వేళ రక్షకుడైన యేసయ్య దగ్గరికి వచ్చి నీ భుజమును తట్టి నీకు గుర్తుపెట్టి చూపించిన, అయ్యో సహోదరుడా, అయ్యో సహోదరి, అయ్యో దేవుని బిడ్డ, నువ్వు ఈ కర్మ పాపము చేసి తీరుతున్నావు, యేసయ్యను జ్ఞాపకం చేసుకుని వదులుకోగలిగి తీరుతావా? ఈ రాత్రి వేళ కన్నీటితో ఆయన పాదము దగ్గర పడి కన్నీరు గాచి దేవుని దగ్గర ఒప్పుకొని చెప్పు, నేను చేసిన కర్మ పాపం ఈ రాత్రి వేళ విడిచిపెట్టి తీరుతాను. ఈ రాత్రి వేళ యేసయ్య నీతో మాట్లాడి తీరుతున్నాను. యేసయ్యని హృదయం దగ్గరికి వచ్చి తడుతున్నాడు. రాత్రి వేళ ఒప్పేసుకో. నీ భాష గారికి క్షమాపణ అడగాలంటే క్షమాపణ అడుగు, నీ భర్తకు క్షమాపణ అడగాలంటే క్షమాపణ అడుగు, నీ పిల్లలకు క్షమాపణ అడగాలంటే క్షమాపణ అడుగు, నీ యజమాని గారికి క్షమాపణ, నువ్వు పనిచేసిన సైట్లో పనిచేసిన యజమానికి మోసం చేసుకుంటే ఆయన క్షమాపణ అడగాల్సిన కర్మపాప విషయంలో ఈ రాత్రి వేళ ఒప్పేసుకొని కొంతమంది నీతిమంతుడుగా మారి తీరును గాక. ఏ రీతిగా బైబిల్ చెప్తున్నదో యోసేపు నీతిమంతుడుగా ఉన్నాడు, అదే రీతిగా మనం కూడా నీతిమంతుడుగా మారుదాం. యేసయ్య నీతిమంతుడు అన్న మాటని దేవుని యొక్క ప్రజలందరికీ ఆయన అడిగారు. లోక ప్రవాహం ఉన్న ప్రజలకు అడిగారు, నాలో పాపం ఉన్నదా అని ప్రస్తావించుకోగలిగి తీరుతారు. దానికి ప్రజలు ఎవరు జవాబు చెప్పుకోలేకపోయారు. యేసయ్య నీతిమంతుడు అన్న దానిని సాతాను చెప్పాడు. యేసయ్య నీతిమంతుడు అన్న దాన్ని తన తోడుగా తిరిగిన శిష్యుడు చెప్పాడు. యేసయ్య నీతిమంతుడు అనేది ఆయన అధికారపరిచి ఆయన తీర్పుకి ఆయన కోర్టు కేసుని పరిహారపరిచిన పిలాతు చెప్పాడు. యేసయ్యలో పాపము లేదని ఆయన కోర్టు కేసుని వింటూ కూర్చున్న పిలాతు భార్య చెప్పింది ఆయనలో పాపము లేదని. రాత్రి వేళ అలాంటి నిష్కపటముగా ఉన్న ఏ పాపముతో అనుబంధం లేని నీతియుక్తమైన యేసయ్య నిన్ను దగ్గరికి చేర్చుకు పిలుతున్న నా కోసం నా వాక్యం ద్వారా నీతిమంతుడు అయ్యగాలి తీరుతావా అని రాత్రి వేళ పరిశుద్ధాత్మ అడుగుతున్నది. ఆ ప్రశ్నకు రాత్రి వేళ ఎందరూ నాలో జవాబిచ్చి తీరు దేవా, కృప దయచేయము దేవా, కనికరం చూపించము దేవా, నన్ను నీతిమంతుడిగా నువ్వే మార్చుకోగలిగి తీరేది దేవా, నా కర్మ పాపము నుంచి విడుదల పొంది తీరడానికి సహాయం దయచేయమని ఈ రాత్రి వేళ దేవా సులువుగా చిక్కులుగా పెట్టి తీడుతున్నా ప్రతి దేవుని బిడ్డల పైన అధికారం చేసిన ఆ అంధకార శక్తి యొక్క ప్రభావాన్ని దేవా, ఆ పాప శక్తులను యేసు నామములో ఎరగొట్టి తీరుతున్నామయ్యా.
అందులోంచి ప్రజలు విడుదల పొంది తీరాలి. దేవ పరలోకానికి ఆరోహణమై తీరినప్పుడు దేవ ఇక్కడ సంఘముగా కూడి ఇచ్చిన బిడ్డలు మాత్రం కాదు, ఈ ఊరిలో ఉన్న నివాసులు, మేము ప్రార్థన చేస్తూ ఉన్న సకల సద్భక్తులు, అదే రీతిగా ఇంకా రక్షణ పొంది తీరడానికి ఉన్న సకల సమాజం ఏకరీతిగా పరలోకానికి ఆరోహణమై తీరేది. కర్మ పాపానికి బాయ్ బాయ్ చెప్పి జన్మ పాపానికి విడుదల పొందిన వారుగా ఆరోహణమయ్యేలా సమావేశములు ఉండి తీరేందుకు భాగ్యం దాయిచేయమని కోరుచున్నాం దేవా. ఇంతసేపు మాతో వాక్యం ద్వారా మాట్లాడినందుకు స్తోత్రం. ఈ ఊరిలో ఉన్న నివాసులను దీవించినందుకు స్తోత్రం. మా దేశంలో పరిపాలించిన నాయకులను దీవించినందుకు స్తోత్రం. మా దేశంలో మంచి ప్రభుత్వం దొరికి తీరినందుకు దేవానికి స్తోత్రం. అన్ని విషయాలు మరలా నీ చేతికి మేము సమర్పించుకుంటూ తీరు దేవ నీ సన్నిధిలో నీ వాక్యంలో ముందుకు సాగుతున్నాం దేవ. దీవెనలతో నింపినందుకు దేవానికి స్తోత్రం. దేవ ప్రార్థన ఆలకించినందుకు స్తోత్రం. యేసు నామములో ఈ వేడుకున్న పరమ తండ్రి పరిశుద్ధాత్మక సవాలు ఇప్పుడు వెళ్ళప్పుడు ఎక్కడ కూర్చున్న సద్భక్తులతో దేవాన్ని 2 వరకు తోడై ఉన్నాను గాక. యేసు రక్తమే జయం, యేసే వాక్యమే జయం, యేసే నామమే సంపూర్ణ విజయం కలుగును గాక. గడి శబ్దంతో ఒకసారి హల్లెలూయా చెప్తామా? హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. దేవుడు మన కర్మ పాపాలన్నిటికీ ప్రాయశ్చిత్తమును స్వాతంత్రించుగా, జన్మ పాపాలన్నిటికీ దేవుడు ప్రాయశ్చిత్తుగా స్వాతంత్రించుగా, దేవుడు మార్చినట్టుగా స్వాతంత్రించుగా, రోగాన్ని సొంతపరిచిన స్వాతంత్రించుగా, అప్పుడున్న దేవుని బిడ్డలు అప్పుడు మారిన స్వాతంత్రించుగా, కుటుంబంలో రక్షణ పొందలేని బిడ్డలు రక్షణ పొందలేని స్వాతంత్రించుగా, ఊరిలో నివాసులు మారినందుకు స్వాతంత్రించుగా. యేసయ్యా త్వరగా రమ్ము. ఆమేన్. అందరికీ వందనాలు. దేవుడు నన్ను దీవించును గాక.